Hello students, welcome back to our channel Maths by Shravan Vatambedu. ఈ వీడియో లెక్చర్లో మనం కంప్లీట్గా వర్కింగ్ రూల్ ఎలా ప్రాబ్లం మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వేస్తాము అనే ప్రొసీజర్ హయ్యర్ ఆర్డర్ పీడీఈని సాల్వ్ చేసే ప్రొసీజర్ క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ ఈ ప్రొసీజర్లో నేను చెప్పే ప్రతి కాన్సెప్ట్ పైన వీడియోస్ అన్నీ చేసేసాము. అవన్నీ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఈ ప్రొసీజర్ చూసి ఆ వీడియోస్ చూడండి, చాలా క్లియర్గా అర్థమవుతాయి. ఓకేనా? సో ఫస్ట్ ఏంటంటే హయ్యర్ ఆర్డర్ పీడీఈ మనకి ఇచ్చిన వెంటనే దాని ఆపరేటర్ ఫామ్లో రాయాలి. ఈ టూ ఆపరేటర్స్ యూజ్ చేసి క్యాపిటల్ డి అంటే డో బై డో ఎక్స్ మీకుంటే క్యాపిటల్ డి అని రాయాలి. డో బై డో వై ఉంటే డో బై డో వై ఉండే దగ్గర క్యాపిటల్ డి డాష్ రాయాలి. డో బై డో ఎక్స్ దగ్గర క్యాపిటల్ డి, డో బై డో వై దగ్గర క్యాపిటల్ డి డాష్ రాసి నెక్స్ట్ అది మీకు ఈ ఫామ్లోకి వస్తుంది. ఎఫ్ ఆఫ్ డి డి డాష్లో ఉంటుంది, ఆర్హెచ్ఎస్లో ఏదో ఫంక్షన్ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే మీరు నెక్స్ట్ యాక్సిలరీ ఈక్వేషన్ రాయాలి. ఏఈ ఎలా రాయాలంటే డి ఉండే దగ్గర ఎం రాసి క్యాపిటల్ డి దగ్గర ఎమ్, క్యాపిటల్ డి డాష్ ఉండే దగ్గర 1 రాసి ఈ జెడ్ రాయకూడదు, ఆర్హెచ్ఎస్లో ఏమున్నా 0 పెట్టాలి. సో ఇది ఎఫ్ ఆఫ్ స్మాల్ ఎమ్ కామా 1 అంటే క్యాపిటల్ డి దగ్గర ఎమ్, క్యాపిటల్ డి డాష్ దగ్గర 1 రాయాలి. అప్పుడు మీకు ఎంలో ఒక ఈక్వేషన్ వస్తుంది. ఆ ఈక్వేషన్ని సాల్వ్ చేసి ఎం వాల్యూస్ కనుక్కోవాలి. సో ఆ ఎం వాల్యూస్ వచ్చిన తర్వాత ఎం వాల్యూస్ ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టి మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాస్తాం. దాన్నే మనం సిఎఫ్ టేబుల్ అంటాం. ఈ సిఎఫ్ ప్రాబ్లమ్స్ అన్నీ నేను చేస్తున్నాను. డిస్క్రిప్షన్లో సిఎఫ్ ప్రాబ్లమ్స్ అని లింక్ ఇస్తాను. ఆ లింక్లో మీకు సిఎఫ్ ప్రాబ్లం ఇది ఇంతవరకు ప్రాబ్లం ఎలా చేయాలనేది క్లియర్గా ఎం వాల్యూస్ ఎలా కనుక్కోవాలనేది కూడా చెప్పున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎం వాల్యూస్ కనుక్కున్నాక అన్ని 3 రూట్స్ మీకు అన్ని రూట్స్ డిఫరెంట్గా వస్తున్నాయి. అన్ని రూట్స్ డిఫరెంట్గా వస్తే ఇలా రాయాలి. F1 y ప్లస్ m1x ప్లస్ F2 y ప్లస్ m2x F3 ప్లస్ F3 y ప్లస్ m3x. ఇక్కడ m1 m2 m3లు 1 2 3 అనుకోండి. ఇక్కడ m1 m2 m3 ప్లేస్లో 1 2 3 రాయాలి. రిమైనింగ్ అంతా అలానే ఉంటుంది. F1 అలానే ఉంటుంది, y అలానే ఉంటుంది, x అలానే ఉంటుంది. F2 F3 y xలు అలానే ఉంటాయి. మీకు వచ్చిన m వాల్యూస్ని ఇక్కడ m1 m2 m3 ప్లేస్లో రాయాలి. ఇది 3 డిఫరెంట్ వస్తాయి. అలా కాకుండా 2 మాత్రం ఈక్వల్గా వచ్చి రిమైనింగ్ డిఫరెంట్గా వస్తే 2 రూట్స్ ఈక్వల్ వచ్చాయి. 1 1 2 2 2 3 4 4 5 అలా వచ్చినప్పుడు ఆ 2 2 3 అనుకోండి, 2 ఇక్కడ 2 ఇక్కడ రాయాలి, 3 ఇక్కడ రాయాలి. m3 ఇది. అయితే దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ x వస్తుంది. ఒక రూట్ రిపీట్ అయిందా ఇక్కడ x, ఇంకొక రూట్ కూడా రిపీట్ అయిందా x², ఇంకొక రూట్ కూడా రిపీట్ అయిందా x³ అంటే 3 రూట్స్ రిపీట్ అయినాయి. 3 రూట్స్ ఈక్వల్గా ఉన్నాయి అంటే ఫస్ట్ F1 y ప్లస్ m1x x ఇంటూ F2 y ప్లస్ m1xే, x² ఇంటూ F3 y ప్లస్ m1. m1 అంటే ఇక్కడ మీకు వచ్చిన ఈక్వల్ 3 టైమ్స్ ఈక్వల్గా వచ్చిన రూట్. ఫర్ ఎగ్జాంపుల్ 3 3 3 4 అనుకో, ఇక్కడ 3 ఇక్కడ 3 ఇక్కడ 3 ఇక్కడ 4 వస్తుంది. ఓకేనా? ఈ రూల్స్ యూజ్ చేసి కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాసేయాలి. రాసేసిన తర్వాత ఆర్హెచ్ఎస్లో 0 ఉంటే ప్రాబ్లం అయిపోతుంది అక్కడికే. ఈ ఆర్హెచ్ఎస్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్వై అనే దగ్గర 0 లేదు అన్నప్పుడు మాత్రమే, ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్వై దగ్గర 0 లేదన్నప్పుడు మాత్రమే పర్టికులర్ ఇంటిగ్రల్. 0 కాకుండా ఏముండొచ్చు అంటే 4 టైప్స్ ఉండొచ్చు. ఒక్కొక్కటి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పవర్ ఏఎక్స్ ప్లస్ బీవై ఉంది అంటే ఈ పవర్ 2x ప్లస్ 3y ఉంది. డి ప్లేస్లో 2 రాయాలి, డి డాష్ ప్లేస్లో 3, 2x ప్లస్ 3y అంటే డి ప్లేస్లో ఏ, డి డాష్ ప్లేస్లో బి. ఇదే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. 0 రాకూడదు. 0 వచ్చిందంటే 0 కేసుకి నేను చెప్పున్నాను ఎలా చేయాలని. 1 బై డో జెడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ క్యాపిటల్ డి డి డాష్ అంటే క్యాపిటల్ డి డి డాష్లో ఉండేదాన్ని డో బై డో డి క్యాపిటల్ డి విత్ రెస్పెక్ట్ టు క్యాపిటల్ డి డిఫరెన్షియేట్ చేసి ఇవే సబ్స్టిట్యూట్ చేయాలి. క్యాపిటల్ డి ఉండే దగ్గర ఏ, క్యాపిటల్ డి డాష్ దగ్గర ఉండేది బి. అలా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు కూడా 0 వచ్చింది అనుకోండి, మళ్ళీ ఇంకోసారి డిఫరెన్షియేట్ చేయాలంతే. 0 రాకపోతే సింప్లీ సబ్స్టిట్యూట్ చేసి వదిలేయండి. 0 వస్తే ఈ 3 ఇప్పుడు చెప్పే 4 రూల్స్కి ఇలా విత్ రెస్పెక్ట్ టు క్యాపిటల్ డి డిఫరెన్షియేట్ చేయండి. విత్ రెస్పెక్ట్ టు క్యాపిటల్ డి డిఫరెన్షియేట్ చేసి మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సైన్ ఉంటే సైన్ కానీ కాస్ కానీ, సైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బీవై కానీ లేదా కాస్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బీవై కానీ ఉంటే d² ఉండే దగ్గర -a², ఏ అంటే ఎక్కడ ఉంది, d ఇంటూ డి డాష్ దగ్గర -a ఇంటూ బి, క్యాపిటల్ డి డాష్ b² మైనస్ పక్కన ఉండాలి, హోల్ స్క్వేర్ కాదు. ఇక్కడ 2 3 ఉందనుకోండి, 2² 4, 3² 9, 2 ఇంటూ 3 6.
సో ఇక్కడ x పవర్ m y పవర్ n ఉన్నప్పుడు 3 కేసెస్ వస్తాయి. ఈ రెండు ఈక్వల్గా ఉంటే క్యాపిటల్ డీని కామన్ తీయండి. టేక్ క్యాపిటల్ డి కామన్. ఒకవేళ ఈ పవర్ x పవర్ y పవర్ కంటే పెద్దదిగా ఉంటే క్యాపిటల్ డీనే కామన్ తీయండి. టేక్ క్యాపిటల్ డి కామన్ అంటే d డాష్ న్యూమరేటర్లోకి వస్తుంది. సో ఈక్వల్గా ఉన్నా x పవర్ ఎక్కువ ఉన్నా లేదా x పవర్ y పవర్ కంటే తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే d డాష్ని కామన్ తీసి చేయాలి. ఇవి పర్టికులర్ ఇంటిగ్రల్ ఒక్కొక్క రూల్కి ఒక్కొక్క వీడియో లెక్చర్ ఉంది, అవన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. పర్టికులర్ ఇంటిగ్రల్ 1 వీడియో లెక్చర్, పర్టికులర్ ఇంటిగ్రల్ 2, పర్టికులర్ ఇంటిగ్రల్ 3 అలా. సో నెక్స్ట్ e పవర్ ax ప్లస్ by ఇంటూ 5xy అంటే e పవర్ 2x ప్లస్ y సైన్ ఉన్నా పక్కన, e పవర్ x ప్లస్ y కాస్ ఉన్నా, e పవర్ x ప్లస్ y x స్క్వేర్ y స్క్వేర్ ఇంటూలో ప్లస్ ఉంటే సపరేట్ అలా ఉన్నప్పుడు క్యాపిటల్ D దగ్గర d ప్లస్ ఏ, క్యాపిటల్ D డాష్ దగ్గర d డాష్ ప్లస్ b రాసి మనం ప్రాబ్లం చేయాలి. అలా చేసినప్పుడు పర్టికులర్ ఇంటిగ్రల్ వస్తుంది. ఆల్రెడీ CF మీ దగ్గర ఉంటుంది. కాంప్లిమెంటరీ ఫంక్షన్ పర్టికులర్ ఇంటిగ్రల్ యాడ్ చేస్తే మనకు ఫైనల్ జనరల్ సొల్యూషన్ వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి కాన్సెప్ట్కి కాంప్లిమెంటరీ ఫంక్షన్ వీడియో లెక్చర్ ఉంది. పర్టికులర్ ఇంటిగ్రల్ 1 ఉంది, 2 ఉంది, రూల్ 3 ఉంది, రూల్ 4 ఉంది. అలా మొత్తం మీకు 5 వీడియో లెక్చర్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ ప్రొసీజర్ విన్న వెంటనే ఒక్కొక్క వీడియో ప్లే చేసి చూడండి. మీరు హయ్యర్ ఆర్డర్ PDE ఏ ప్రాబ్లం అయినా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. అది నా వీడియో లెక్చర్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో లెక్చర్స్.